పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొత్త పాలక మండలి ఇవాళ కొలువుదీరింది. పాలక మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డితో పాటు చిరంజీవి సతీమణి సురేఖ మరో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలో 7 బుల్లెట్ ట్రైన్ ప్రకటిస్తే ఇందులో తెలంగాణకి 3 దక్కాయని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. వీటి రాకతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాలు, పూణేకు 2 గంటలు, ముంబైకి 2 గంటల 20 నిమిషాలు, విజయవాడకి 70 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు. ఎస్ఆర్ 2020లో మొత్తం 2,64,723 పారాలు, 1,31,159 పారాలు డిజిటలైజేషన్ చేసి 49.55% పురోగతి సాధించారు. ఒక్క రోజులో 10,696 పారాలు పూర్తి చేశారు. మండలాల వారీగా డిచ్పల్లి 61.76%, తొలి స్థానంలో ఉండగా దర్పల్లి 51.54%, జక్రన్పల్లి 49.54%, ఇందలవై 46.85%, మోపాల్ 46.78%, సిరికొండ 44.66%, నిజామాబాద్ రూరల్ 43.10% తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను చందాదారులకు ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేస్తోంది. ఇప్పటికే 80% మందికి చెల్లించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెల 10 నాటికి మొత్తంగా 34 కోట్ల మందికి రూపాయలు 1.44 లక్షల కోట్లను జమ చేస్తామని తెలిపింది. పీఎఫ్ వడ్డీ బ్యాలెన్స్ ను ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో చెక్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకుంటామని టీఆర్ఎస్ చీఫ్ నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మెడికల్ బోర్డు నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలు, సింగరేణి ఆసుపత్రిలో వసతులు లేమిపై ప్రభుత్వం, కార్మిక సంఘాలు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.